రైట్, కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంటులోనే కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతోంది. సమావేశంలో భాగంగా బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయిన నిర్మలా సీతారామన్ బడ్జెట్పై చర్చించారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకోబోతున్నారు, బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరి దీంట్లో ఈ అంశంపైన డిబేట్లో జాయిన్ అయ్యారు మనతో పాటు ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ నాయకులు ఉపా లక్ష్మణ్ గారు, అనలిస్ట్. మరి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, దీనిపైన వీళ్ళతో మాట్లాడదాం. ముందుగా నమస్కారం మోహన్ గారు, లక్ష్మణ్ గారు. నమస్కారం. మోహన్ గారు, తెలుగు రాష్ట్రాలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి బడ్జెట్ ఏ రకంగా ఉండబోతోంది, ఆశించిన మేర కేటాయింపులు ఎస్పెషల్లీ తెలంగాణ పైన మీ అంచనాలు ఏంటి? మేమేమంటున్నామమ్మా, ఇప్పుడు బడ్జెట్ అనేది ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఇది 11వసారి బడ్జెట్ పెడుతుంది. 11 సంవత్సరాల బడ్జెట్ల ఈ ప్రభుత్వంలో, ఈ బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అభివృద్ధి ఏంటిది, అసలు వాళ్ళు ఇచ్చిన కేటాయింపులు ఏంది? మీరు ఈ మధ్యలో గమనించారు ఏదో, మన చంద్రబాబు నాయుడు వచ్చినాక మీరు చూసారు కదా ఎలాంటి కేటాయింపులు జరిగినాయి అనే విషయం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రజలు గమనిస్తా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతా ఉన్నదనే మాట వాస్తవం. ఇది అంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల పైన ఒకలా ఎన్డీఏ కదమ్మా, పక్కకున్న తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కే 1,96 తేడాలు కనిపిస్తా ఉంటాయి. ప్రభుత్వం అంటే ఒక మాట అమ్మ, పక్కకు ఉన్నప్పుడు మనకు ఎక్కువ కంపారిజన్ కు ఈజీ అవకాశం ఉంటది. దాంతో పాటు ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ విధానం ఉందో, ఉదాహరణకి ఎంప్లాయీస్ ఉన్నారు భారతదేశంలో, వాళ్ళ అకౌంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ కడతా ఉన్నారు ఇది ఇన్కమ్ ట్యాక్స్. మరి అంబానీ అదానుల లెక్కలు ఎవరు చూడాలమ్మా? ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, ఎంత జిఎస్టీ కడతాడు, వాళ్ళు చూపెట్టిందే కదా. ఒక్కోసారి ఏమంటారు, ఈడీ కానీ లేకపోతే ఐటీ కానీ సోదాలు అవుతాయి. సోదాలు అయినప్పుడు జప్తు అవుతుంది. జప్తు అయిన దాని మీద ఎంత పెనాల్టీ అవుతుంది, ఎంత కడతారు అనేది ఏమన్నా ప్రజలకు తెలుసా అమ్మా? తెలియదు. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వాలు ఏదున్నా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలనేది మొదటి అంశంగా పెట్టుకోవాలి. కానీ రాజకీయాలలో ఏమైతుందంటే బీజేపీ, ఇప్పుడు ఉదాహరణకు మీరు మన్మోహన్ సింగ్ను చూసిండ్రు, మన్మోహన్ సింగ్ గారిని చూసారు, పివి నరసింహరావుని చూసారు, ఆర్థిక సరళీకృత విధానం అప్పుడు చూసినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో ఆలోచన చేస్తే, కోచ్ ఫ్యాక్టరీ ఏమైందమ్మా? కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? దానికి నేనంటే జనరల్ గా చెప్పేది ఒకసారి ఫిక్స్ చేసుకుంటారా? నేను ఈలోగా తాడు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనాథన్ చూసినా నా ఫ్రేమ్ ఓకే ఉంది, మాట్లాడింది. ఎందుకంటే మళ్ళా అంటే సీనన్నను చూసిన, తాడూరి సీనన్న బీజేపీ రాష్ట్ర నాయకులు, వాళ్ళు పెద్దోళ్ళు, సీనియర్లు, వాళ్ళంతా బీసీ సంఘాన్ని బలోపేతం చేస్తామంటారు. కానీ బీజేపీలో బీసీ సంఘం ఉన్నది లేదా నాకు తెలియదు. కానీ నేను 2 విషయాలమ్మా నేను చెప్పదలుచుకున్నది బడ్జెట్ మీద, 2 అంశాలు. ఏమైతుందంటే, ఎప్పుడైనా పారదర్శకత బడ్జెట్ ఉండాలి. ఒకటి, ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి జరిగే దిశగా ఉండాలి. కానీ పక్షపాత ధోరణితోని వీళ్ళు మా పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నది కాదా. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు తెలంగాణ వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. అంటే టిఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 1 year లో కానీ బీజేపీ కేటాయించిన మొత్తం ఎంత, అసలు రావాల్సింది ఎంత, ఈ తేడాన్ని ఎప్పుడు పూరిస్తారు? అసలు నిజానికి మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత కూడా చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఒకటే ప్రశ్న, దయచేసి పారదర్శకంగా చేయండి, కేటాయింపులు పారదర్శకంగా ఉండాలి, ఇచ్చిన మాట వాగ్దానం నెరవేర్చండి. ఏదైనా అంటే ఏదేదో మాటలు మాట్లాడతారు, ఆ ఊరు పేరు మార్చు, ఈ ఊరు పేరు మార్చు, లేకపోతే రోడ్ల పని జరుగుతూ ఉంటది, వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మేము ఇస్తలేము, రాష్ట్ర కేటాయింపు లేదు కాబట్టి మేము కేటాయించే, ఇవన్నీ ఏమంటారు, దాటవేసే విధానం మంచిది కాదు ఏ ప్రభుత్వం అన్నా. ఇప్పుడు చిదంబరం గారిని చూసినాం, ఇవాళ నిర్మలా సీతారామన్ గారిని చూస్తా ఉన్నాం. పాపం ఆమెమి మహిళామణి,
ఆ? మరి మోడీ గారు చెప్పిందో అమిత్ షా చెప్పిందో రాసుకొని పోయి చదివి మరి ఆ చదివింది కూడా అయితే లేదు కదమ్మా. ఆమె ఏదైతే ప్రకటన పార్లమెంట్ సాక్షిగా చేస్తుందో ఆ ప్రకటన ప్రకారం కూడా కేటాయింపులు అవటం లేదనేది నేను చెప్తా ఉన్నా. దానికి ఒక శ్వేతపత్రం విడుదల చేయమని ఉండ్రి. ఎంత మాట్లాడినాం, ఎంత ఇచ్చినాం, ఎంత ఖర్చు అయింది. ఉదాహరణకు తెలంగాణకు 1000 కోట్లు ఇస్తామన్నారు, 500 కోట్లు కేటాయించారు. నిజంగా ఖర్చు అయింది ఎంత కూడా చెప్పాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది కదా. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా బీజేపీ ప్రభుత్వాన్ని, దయచేసి మన కక్షపూరితమైన రాజకీయాలద్దు. దేశాభివృద్ధి ముందనుకున్నప్పుడు కక్షను మాని పారదర్శక కేటాయింపులు చేయాలనేది కోరుతూనే తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారం తెలంగాణకి ఇవ్వండి. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు రిప్రజెంటేషన్లు ఇవ్వడమే జరుగుతా ఉంది. లేదు, వరంగల్ యొక్క కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఇదే జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పుడు దళితుల అభివృద్ధి అంటారు, ఇప్పుడు ముద్రా లోన్ ఉన్నది. ముద్రా లోన్ లో బ్యాంకుకు పోతే 50,000 ఇస్తాడు. వీళ్ళేమంటారు 50,000 నుంచి 20 లక్షల వరకు వితౌట్ పూచికత్తు అంటా ఉన్నారు. నేను తాడూరి సీనా నన్ను అడుగుతా ఉన్నా, రేపు రా ఏదైనా బ్యాంకుకు పోదాము, ఆ బ్యాంక్ వాళ్ళు 1,00,000 రూపాయలు వితౌట్ పూచికత్తు ఇచ్చే అవకాశం ఉన్నదా చూడండి. రేపు సెలవు సార్. రైట్, ఓకే ఓకే. ఒక్కొక్క నిమిషం మోహన్ గారు, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సో మోహన్ గారు చెప్పేది ఒకటే, కక్షపూరిత. మళ్ళీ మీకు టైం ఇస్తాను, మీరు ఫ్రేమ్ ఇటు తిప్పుకోండి సార్ కొంచెం. ఓకే, రైట్. పారదర్శక కేటాయింపులు ఉండాలి, అలాగే కక్షపూరిత కేటాయింపులు, కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి. ఇకనైనా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ప్రకారంగా కేటాయింపులు జరగాలి అని చెప్తున్నారు. అలాగే బీజేపీ తెలంగాణలో కనుక చూస్తే 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి, ఏదో అద్భుతం జరగబోతోంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ బడ్జెట్ పై. సో ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉంటాయని మీ అంచనా? మేడం, ఇప్పుడు ఆనంద్ అన్న కూడా చాలా సీనియర్ పొలిటీషియన్. సరే, వారికి ఉన్న అనుభవం చాలా గొప్పది, నేను కాదంటలేను. కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్న అనుభవాలు గొప్పవి. కాంగ్రెస్ పార్టీకి పెద్ద చరిత్ర ఉంది. వారు అన్నట్టు సుదీర్ఘ కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించినాక కూడా మనము భారతదేశం ఎంత వెనుకబాటుతనం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేషనల్ హైవేస్ ఎన్ని ఉన్నాయి, రైల్వేస్ ఎన్ని ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి. అదే రకంగా ఈరోజు అనేక అంశాలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఎన్ని స్కామ్స్ ఉన్నాయి, ఏ రకంగా ఉండే అనేది మనం అవన్నీ అసలు వాళ్లకు ఫిజికల్ డిసిప్లిన్ ఉండేనా, అసలు లేకపోయి ఉండేనా, ఇవన్నీ కూడా భారతదేశం చర్చించింది. అందుకే మన్మోహన్ సింగ్ గారు వారు అన్నారు కదా, పివి నరసింహారావు గారి టైంలో ఆర్థిక సంస్కరణలు, మరి అంతకుముందు రూలింగ్ ఎవరిది? వారి అధినేత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు, వారి పరిపాలనే కదా. అన్న ఒకటే ప్రశ్న, ఒకటే మాట అడిగిన సీనన్ ఒక్కటే మాట. ఇప్పుడు ఇవన్నీ వద్దు, రాజకీయాలు మాట్లాడే ముందు నేనేమడుగుతున్నా అంటే, మనం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో సామాన్య మానవునికి న్యాయం చేస్తామన్న ముద్ర లోన్లో మీరు ఒక గ్రామం వెళ్ళి చూడండి, ఆ గ్రామంలో పెట్టుకున్న దరఖాస్తు ఎంతమంది, సరే 50,000 కన్నా ఎక్కువ ఇచ్చిండ్రా, 5 లక్షల వరకు వితౌట్ సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దామని మీరు ప్రకటన చేసారు, అది అమలు అవుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు రాజకీయాలు పక్కకు పెట్టమని ఇదే ఉద్దేశంతో నేను మీతో మాట్లాడేది. అంతే, ఏంటంటే రాజకీయ కోణం వద్దు, దయచేసి ప్రజల అభివృద్ధి కొరకు మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి మేము కూడా చేయమని మీరంటే మీరు చేయకండి, మేము చేయమని కూడా అడిగే ఆలోచన నాకు వ్యక్తిగతంగా లేదు. కానీ నేనేమంటాను, ఒక రాజకీయవేత్తగా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాలసీలు ఉండాలి. మరి ఇచ్చిన మేనిఫెస్టోలో ముద్ర లోన్ గురించి ప్రకటనలు వస్తాయి టీవీలల్లో. పోయి బ్యాంకులో నిలబడితే, నిన్న మా ఊర్లో మానకొండలో ఒక ముస్లిం 50,000 పెడితే తుమ్ క్యా లాగాతే షూరిటీ పూచరే, నేనన్నా వితౌట్ షూరిటీ ఇమ్మన్నాడు కదా అంటే 50,000 అయితే ఇస్తాం సార్, అంతకన్నా ఎక్కువ ఇవ్వమంటాడు. మీకు రికార్డు చేసి పంపమంటే పంపుతా, మీరు విని మరి ఆ బ్యాంక్ అధికారుల మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోరు. ఒక్కటే ఉదాహరణ, ఇక చాలా ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయా అంటే అప్పుడు జరిగినాయి, నేషనల్ హైవేలు లేవా, మెడికల్ కాలేజ్ రాలేదా, మెడికల్ కాలేజ్ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. కానీ జనాభా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెరగవలసిన అవసరం ఉంది. అప్పుడు రవాణా సౌకర్యం ఆ ప్రజలకు సరిపోయేటట్టుండే, అప్పటికి అట్లుంది. ఇప్పుడు ప్రజలు పెరిగినరు, బండ్లు పెరిగినాయి. ఒక ఊర్లో ఒకటే స్కూటర్ ఉండేది, ఒక ఊర్లో ఇప్పుడు 1000 స్కూటర్లు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా రోడ్లు పెంచవలసిన అవసరం ఉంది. దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఏదైతే
ఏమంటారు కక్ష సాధింపు చర్యలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ వాటా ఏంది తేల్చి చెప్పండి అని రైట్, అంటున్నా అంతే. దీనిపైనే మాట్లాడదాం మోహన్ గారు. ఓకే, అది ఒకటే మాట. శ్రీనివాస్ గారు, మేడం మోహన్ గారు చాలా సీరియస్ గా అడుగుతున్నారు. తెలంగాణ కేటాయించినటువంటి కేటాయింపులు ఈసారి ఏ మేరకు వస్తాయి, అలాగే కక్ష సాధింపు రాజకీయాలు చేయొద్దు, పారదర్శకమైనటువంటి కేటాయింపులు ఉండాలి. యా మోహన్ గారు, ఇచ్చినా కూడా చెప్పమంటున్నా. ఇప్పటి వరకు ఇచ్చిన లెక్క తేల్చండి. మోహన్ అన్న, నేను విన్నాను మీరు అడిగిన 2 ప్రశ్నలు. మీరు చెవులు చాటలు చేసుకోండి కొద్దిగా, ఎందుకంటే చెవులు చాటలు చేసుకుంటే నేను మాట్లాడేటి మీకు వెళ్తాయి, మళ్ళీ డిస్టర్బెన్స్ వద్దు. మీరు పెద్దలను నేను ఏమంటున్నా, చెవులు చాటలు గణేష్ లెక్క చేసుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే లెక్కలు చాలా పెద్ద బడ్జెట్ లెక్కలు కదా. నేనేమంటున్నట్టు మీరు చెప్పినంత సేపు నేను రెస్పెక్ట్ ఇచ్చి విన్నాను. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్, వృద్ధ కాంగ్రెస్ ఎట్లా ఇస్తుందంటే బడ్జెట్ అలొకేషన్స్, నేను కొంత మిమ్మల్ని హ్యూమర్ అంటే చాలా ఇష్టమైన నాయకులు వచ్చారు కాంగ్రెస్కి వెళ్ళి, ఈ టీనేజర్ కి క్రెడిట్ కార్డ్ ఇస్తాం చూడండి, రీపేమెంట్ అనే వాడికి ప్రొసీజరే తెలియదు. ఆ బాబు చేతిలో క్రెడిట్ కార్డ్ పెట్టినట్టుగా కాంగ్రెస్ బడ్జెట్లు ఉండేటి. ఇప్పుడు అట్లా కాదు, చాలా నిబద్ధతతో బడ్జెట్లు ప్రవేశపెడుతున్నామన్న బీజేపీ. మీరు అడిగినటువంటి ముద్రాలో 2 విషయాలు చెప్పినారు. ఒకటి ఓబీసీల గురించి చెప్పినారు. మా దాంట్లో ఈ రోజు ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఓబీసీ మోర్చా కలిగినటువంటి పార్టీ ఒక బీజేపీ పార్టీ మాత్రమే. ఓబీసీలు సమాన స్థాయిలో మా మెంబర్షిప్, పార్టీ జనరల్ మెంబర్షిప్ ఎంత ఉంటుందో ఓబీసీ మెంబర్షిప్ కూడా సమాన స్థాయిలో ఉంటది. ప్రతి నియోజకవర్గంలో మాకు బీసీ కమిటీలు ఉంటాయి. ఓబీసీల ఛాంపియన్ బీజేపీ. మీరు ఒకవేళ వస్తే పార్టీ ఆఫీస్ కు అకాడమిక్ గా, అంటే మీరు ఇబ్బంది అక్కర్లేదు, మీరు కండువాలు వేసుకో అక్కర్లేదు, యాజ్ ఎ ఫ్రెండ్ గా రావచ్చు. బీజేపీ ఆఫీస్ లో మా ఓబీసీ మోర్చా గదులు గాని, అక్కడ జరిగే యాక్టివిటీస్ గాని అవన్నీ మీకు ఒకసారి చూయించి ఒక కాలేజీకి పోయినట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మనం ఛాయ్ దాపించి పంపిస్తాను. రెండోది ఏంటంటే, మీరు ముద్రా లోన్ గురించి అన్నారు. ఒక ఇండివిజువల్ గ్రీవెన్స్, మోహన్ అన్న ఎక్కడో ఇబ్బంది పడ్డట్టుండు, ఆ బ్యాంకర్ మీద ఆధారపడి ఉండొచ్చు, లేకపోతే మీ డాక్యుమెంట్స్ మీద ఆధారపడి ఉండొచ్చు, ఇండివిజువల్ కాదు. ఓవరాల్ భారతదేశంలో ఇప్పటి వరకు 40.82 కోట్ల ముద్ర లోన్స్ అంతమందికి ఇచ్చినాము. అది అమౌంట్ ఎంత అంటే 23 లక్షల కోట్లు ఇప్పటి వరకు. ఇది మీరు డాక్యుమెంట్ మీరు గూగుల్లో కొట్టండి, లేకపోతే ఇంకెక్కడైనా కొట్టండి, మీకు ఇమీడియట్ ఆ లెక్క కనిపిస్తుంది. సో దాంట్లో మీకు ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ చెప్పాలంటే, మీరు అడిగినందుకు నేను కొంత తీసాను. ఉమెన్ బారోయర్స్ కి దీంట్లో స్పెసిఫిక్ గా మీరు అన్న దాంట్లో 2023-24 చెప్తున్నా, ఒక సంవత్సరంది. ఉమెన్ బారోయర్స్ డిస్బర్స్డ్ అమౌంట్ 1,08,472.51 crore అండర్ ద శిశు కేటగిరీ, 1,03,70 crore అండర్ కిషోర్, అండ్ 13,454 crore అండర్ తరుణ్. ఇవి మాకు ప్రైమ్ మినిస్టర్ ద ప్రధాన్ మంత్రి ముద్రా యోజనలో ఈ రకమైన లెక్కలు మీకు ఉన్నాయన్న అవైలబిలిటీ. నేను ఆ వెబ్సైట్ తీసి, మీరు అడిగినందుకు నేను ఆ వెబ్సైట్ తీసి మళ్ళీ చదువుకోవాల్సి వచ్చింది. చదువు బంద్ చేసి చాలా రోజులైంది. మైనార్టీ బారోయర్స్, మైనార్టీస్ కి కూడా మేము, ఎందుకంటే మీరు ఇది స్పెసిఫిక్ గా కాంగ్రెస్లకు ఎనలేని ప్రేమ మైనార్టీ అనగానే ఉంటది, కానీ మేము యాక్చువల్ ఆచరణ చూడండి. డిస్బర్స్డ్ అమౌంట్ 15,759 crore అండర్ శిశు, 20,766 crore అండర్ కిషోర్, and 8,562 crore under Tarun. New entrepreneurs sanctioned amount 29,445 crore to 88,049 accounts in Shishu. ఇవి ఇండివిజువల్ కేటగిరీస్. మళ్ళీ మీకు కిషోర్ ఎంత, శిశు ఎంత, తరుణ్ ఎంత అనేది. క్యుములేటివ్ అచీవ్మెంట్స్ April 8, 2015 టు March 31, 2024 వరకు. యూనిక్ బారోయర్స్ శాంక్షన్ 44,891 crore. మళ్ళీ మీకు కావాలంటే ఇవి డీటెయిల్ గా ఇన్ డీటెయిల్ గా ఎంత అనేది నేను చెప్తాను. సో అందుకే ఇక్కడ మీరు గమనించాల్సిన PMMY 20 lakh a new category Tarun Plus has been introduced to cover loans about 10 lakh and up to 20 lakh. ఇది స్కీమ్. ఈ స్కీమ్ యొక్క డిజైన్ ఫస్ట్ మీరు చదివి, ఆ స్కీమ్ లో ఉన్నటువంటి అవన్నీ కూడా నామ్స్ మీరు చేస్తే, ఎంతో మంది ఇవాళ అనార్గనైజ్డ్ సెక్టర్ అన్న, ఫ్రూట్ వెండర్స్, ఫ్లవర్ వెండర్స్, ఇవాళ అనేక మంది అనార్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళు, ఈ మెకానిక్ షాప్లు, స్కూటర్ మెకానిక్, చాలా అనార్గనైజ్డ్ సెక్టర్ ఇండియాలో 75 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు ఉంది అంటే, ఈ దరిద్రం అంతా మనకు సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేసిన, మనది మనం పరిపాలించుకున్న
ఈ 70 ఏళ్లలో. మరి మేము ఉన్నది ఇప్పుడు ఈ 15 ఏళ్ళే కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు అంతకుముందు మా వాజ్పేయి గారి గవర్నమెంట్ 15 ఏళ్ళు, మిగతాదంతా మీరే పరిపాలించారు. మరి ఇంకా ఎందుకు ముద్రా లోన్స్ అవసరం పడుతుంది, ఇంకా రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇంకా చైనాకు థ్రెట్? ఇప్పుడిప్పుడు మనం చైనా బార్డర్ దాకా రోడ్లు ఎవరేస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేస్తా ఉంది? ఇలా నార్త్ ఈస్టర్న్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ చూడండి, నేషనల్ హైవేస్ ఎవరేసారమ్మా? వాజ్పేయి సడక్ యోజన తర్వాత ఇప్పుడు మళ్ళా మోడీ గారు నేషనల్ హైవేస్. సో ఈ రకంగా రైల్వే స్టేషన్ మా అన్నని 2 రిక్వెస్ట్లు పెడుతున్నా. ఒకటి, మా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి నేను స్వయంగా అన్నను వస్తా అంటే నేను చాలాసార్లు ఇన్వైట్ చేసిన, రండి మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు పోదాం, అది విమానాశ్రయం లాగా లేదు అని మీరు చెప్తే ఇమీడియట్ గా మీకు ఎటువంటి క్షమాపణ అయినా నేను చెప్తా. 430 కోట్లతో ఎయిర్పోర్ట్ ఉన్నట్టున్నది రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ ఏ రకంగా అవుతుంది, కాచిగూడ ఏ రకంగా అవుతుంది, నాంపల్లి ఏ రకంగా అవుతుంది, ఇట్లా 40 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఒక్క రాష్ట్రంలో. ఇంత సంఖ్య వేరే రాష్ట్రంలో ఉందా? మీరు కంపారిజన్ చేసేటప్పుడు వేరే రాష్ట్రాలకి ఎక్కడెక్కడ కొంత తగ్గింది అనిపించిందో అది మాత్రమే మీరు హైలైట్ చేస్తారు. ప్లస్ ప్రతిపక్షంగా ఎక్కడ మేము కొంత ఇది ఉందో అది చెప్పే ప్రయత్నమే చేస్తారు తప్ప చేసింది మాత్రం చెప్పరు. ఒక ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద మనం అందరికి కాన్ఫిడెన్స్ పెట్టాలి. ఒక 5 ఏళ్ల కాలం మనం ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా మేము ఎక్కడ భేషజాలకు పోకుండా అడగగానే షామీర్పేట సైడ్ మన కరీంనగర్ రోడ్డు ఆ మిలిటరీ ఏదైతే ఉందో సుదీర్ఘకాలం పాటు పెండింగ్, కేసీఆర్ గారి విధానం వల్ల పెండింగ్ పడ్డటువంటి రోడ్ అన్నా మీరు పోవడానికి, మీరు ఆ రోడ్ మీద పోతారు రెగ్యులర్ గా, ఆ రోడ్డు మేము అడగగానే ఇచ్చేసినాం కదా. ఇలా అనేక రేవంత్ రెడ్డి గారు ఏది అడిగితే అది ఇచ్చి అది కాంగ్రెస్ పార్టీ అని చూస్తున్నామా? డబుల్ ఇంజన్ సర్కార్ మీరు అంటున్నారు, అరే ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చిరు, ఆ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చిరు అంటే, ఒకవేళ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఉండుంటే ఏమవుతుందంటే మోడీ గారికి వెంటనే ఇక్కడ నాయకులతో అనుసంధానం ఉంటది కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వము ఉన్నప్పుడు టకా నిధులు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరేం చేస్తారంటే కొద్దిగా సిగ్గా ఏవో ప్రజలు ఏమనుకుంటారనో ప్రధానమంత్రిని అడగాలనా, ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, మా ఎంపీలు 8 మంది ఉన్నారు, వీళ్ళని అడిగితే మాకేమన్నా వాల్యూ పోతుందేమో, వీళ్ళని అడిగి చేస్తున్నట్టు ఉంటదేమో అని మీరు సరిగా రిప్రజెంటేషన్ కూడా ఇయ్యరు. మీకు ఒక ఉదాహరణ మోహన్ అన్న మీకు అర్థమయ్యేది. మేడం ఇది ఒకటి లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఫుడ్ అడల్టరేషన్ అని హైదరాబాద్ లో 8 మంది ఎంపీలు ఇచ్చాము, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సో ఈసారి ఏ రకంగా ఉండబోతుంది అనేది చాలా అదే ఇచ్చాం కాబట్టి ఇలా ఒక్క రైల్వేలకే 2500 కోట్లు ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం, ఎన్నో నేషనల్ హైవేస్ చేస్తా ఉన్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ లేకుండా కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఎందుకు డెవలప్ అవుతుందంటే ఉద్యానవన శాఖకి ఫుడ్ అడల్టరేషన్ కేసులు హైదరాబాద్ లో ఫుడ్ తిని విషాహారం తిని హాస్టళ్లలో విషాహారం తిని ఇక్కడ కాంగ్రెస్ మంత్రి చెప్పింది పిల్లలు ఎందుకు చనిపోతారు గురుకులాల అంటే బయట బేకరీలో తెచ్చుకొని తిన్నందుకు చచ్చిపోయింది. మరి ఆ బేకరీ విషాహారం అమ్మినందుకు వాడి మీద చర్యలు తీసుకోవాలి కదా, వాడిని లోపలేయాలి కదా. సో ఫుడ్ అడల్టరేషన్ గురించి గతంలో 10 ఏళ్ల గవర్నమెంట్ లో కేసీఆర్ గారి టైంలో మేము 85 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కూడా వీళ్ళు ఒక 10-14 కోట్లు ఇయ్యక అది ఆ స్కీము పోయింది. ఇప్పుడు మన పూనాకి, మైసూర్కి, ఇక్కడ నాచారం ప్రైవేట్ ఒక ఫుడ్ అడల్టరేషన్ ల్యాబ్ కి పంపించాల్సి వస్తుంది. సో ఇది విధానాలు ఇట్లున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. గతంలో కేసీఆర్ గారు అయితే అసలు ఢిల్లీకే బయట అయినా కాదు. ఇప్పుడున్న మంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కొద్దిగా కొన్నిసార్లు పోయి అడిగినందుకు మేము హెల్ప్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రానికి మేమన్నా కాంగ్రెస్ ఉందని చెప్పి మేము చేయకుండా ఉంటున్నామా? ఇవాళ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, దేశం ప్రపంచ పటంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న మాట వాస్తవమా కాదా? వేరే దేశాల మీడియా కూడా రాస్తా ఉంది కదా. ఇలా మోడీ గారు విశ్వవిఖ్యాత గురువు ఊకనే అవుతాడా? ఈ దేశానికి వాల్యూ తీసుకొస్తున్నాయి కదా. మిలిటరీలో మనం ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ ఉందా మీ టైంలో? ఈ రోజు ఆయుధాలు ఇవాళ మనము ఇండోనేషియా కంట్రీకి ఇస్తా ఉన్నాం, పెద్ద దేశాలకు ఇస్తా ఉన్నాం. మనం రేపు రాబోయే కాలంలో స్పేస్ వాక్ చేయబోతా ఉన్నాం. సో ఇవన్నీ ఊరికనే అవుతున్నాయా? దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని ఉంటాయి చెప్పండి మిలిటరీలో? ఇలా మనము కాశ్మీర్ లో ఎంత హైయెస్ట్, వరల్డ్ లోనే హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్, ఇవాళ రైల్వేస్ వందే భారత్ రైళ్లు, అసలు కేంద్రంలో ఏమేం సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ అంతా డెవలప్ చేస్తూనే మళ్ళీ రాష్ట్రాలకు అబ్బిలో ఊబిలో మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆదుకొని ఇవాళ జీతాలు ఇచ్చేటట్టు చేస్తా ఉన్నాం. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా నిలబడతామని అంటున్నారు, కానీ మరి మన దేశ జీడిపి కనుక చూస్తే అది అత్యంత కనిష్టానికి పడిపోతున్నటువంటి పరిస్థితి. మేడం ఇప్పుడు అంకెల గారడి, లెక్కల గారడి సరే, బడ్జెట్ మొత్తం ప్రవేశపెట్టిన తర్వాత ఎంత జీడిపి ఏంది అనేది మాట్లాడదాం. మన ప్రభుత్వం యొక్క విధానం ఏ రకంగా ఉంది? ప్రపంచ దేశాల్లో ఈ రోజు భారతదేశం బంగారు నిల్వలమ్మా. ఈ రోజు భారతదేశంలో ఒక 5 దేశాల దగ్గరనే బంగారు నిల్వలు ఉన్నాయి.
ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఒక 8,000 టన్నులు ఆ నిల్వలు ఉన్నాయి. మనం అంతా లండన్ కి కుదోబెట్టినాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో మొత్తం బంగారాన్ని లండన్ బ్యాంక్ లో కుదోబెట్టడం. లండన్ లోనే ఎందుకు పెడతారంటే ఓన్లీ న్యూయార్క్, లండన్ లోనే అటువంటి ఫెసిలిటీ ఉంది. అయితే మనం ఎంత వ్యూహాత్మకంగా రేపు ఒకవేళ జియో పాలిటిక్స్ మారితే మనకి ఇబ్బంది పెడితే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే ఇబ్బంది పడతామని వీళ్ళు కుదబెట్టిన బంగారాన్ని ఈ రోజు 880 టన్నులు ఇవాళ మన దగ్గర నిల్వ చేసుకున్నాం. అది కూడా మన రిజర్వ్ బ్యాంక్ లో నిల్వ చేసుకున్నాం. మనం ఎక్కడో వేరే దేశం దగ్గర లాకర్లు లేక పెట్టలే. గతంలో పరిస్థితి అది. మళ్ళా తెచ్చింది కూడా ఎవ్వరికి సడీ సప్పుడు లేకుండా తెచ్చినాం. వీళ్ళలాగా ప్రొపగండా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవాళ వరకు ప్రచారం ఆర్భాటం చేసి తులం బంగారం ఇవ్వలేకపోయారు ప్రజలు. ఇవాళ దేశ సంపద మేము అన్ని టన్నులు తెచ్చిపెట్టినాం. అంటే ఎన్నని ఉదాహరణలు చెప్పాలి, అర్థమయ్యే భాషలో చెప్తామని. అంకల గారడి లేకుండా చెప్తామని ప్రయత్నం మోహన్ గారు దయచేసి వినండి, టైం ఇస్తాను, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. టేక్ ఏ బ్రేక్. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5,000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. రైట్, వెల్కమ్ బ్యాక్. ఉపాల్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఈసారి నిర్మలా సీతారామన్ 8వ ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ కేటాయింపులు మరి ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాలపై ఏ రకంగా ఉండబోతున్నాయనేది మీ విశ్లేషణ. రెండు తెలుగు రాష్ట్రాలకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించే అవకాశం ఉందా, అలాగే ప్రాజెక్టులు ఏవైనా కేటాయించే అవకాశం ఉందా అని మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నష్టపోయింది ఎవరమ్మా? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోయింది. తెలంగాణలో బడ్జెట్లో వచ్చేటువంటి రెవెన్యూ 65% ఒక్క హైదరాబాద్ నగరంలోనే వస్తుంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అంటే ఏ నగరంలో కూడా అంత రెవెన్యూ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కంపారిజన్ 2 తెలుగు రాష్ట్రాలకు అని ఆలోచించినప్పుడు ఇంకా చేయవలసింది ఎంతో ఆంధ్రప్రదేశ్కు ఉంటుందేమో కానీ, మరి బంగారు తెలంగాణ, మా జీడిపి రేట్ ఎక్కువ ఉంది, మా యొక్క వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా పెరిగాయి, నీటి వసతులు పెరిగాయి, ప్రాజెక్టులు వచ్చాయి. సరే, అప్పు అన్నది సహజంగానే ఎంతో కొంత ప్రతి రాష్ట్రం కూడా అప్పు చేస్తుంది, కేంద్రం కూడా అప్పు చేస్తుంది. అది తీర్చలేని అంత భారం అయితే ఏం కాదు తెలంగాణ వరకు. కాకపోతే కొన్ని కేంద్ర ప్రాజెక్టులు ఉంటాయి. ఇప్పుడు మెట్రో కానీ, అలాగే రైల్వే ప్రాజెక్టులు కానీ, ఇంకా కొన్ని ఇప్పుడు 6-7 జిల్లా కేంద్రాలకు రైళ్లు వెళ్ళే పరిస్థితి ఇంకా లేదు తెలంగాణ. మరి ప్రతి జిల్లా కేంద్రానికి రైలు వెళ్ళే పరిస్థితి అయితే ఉండాలి కదా. అది దేశవ్యాప్తంగా కూడా ఉండాలి. కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ. కాబట్టి ఇక్కడ ఈ చేయవలసింది ఇంకా ఏమైనా ఉందా అంటే, కేంద్రం ఖచ్చితంగా తెలంగాణ విషయంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎంత విస్తరించింది, జనాభా ఎంత పెరిగిపోయారు, 1,10,00,000 జనాభా, చుట్టూ ఎన్ని కిలోమీటర్లు విస్తరించింది, 60 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంటే, మరి నగరంలో ఏదైనా చేతి వృత్తులు చేసుకుని వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎలా రాగలుగుతారు వాళ్ళు? 2 వీలర్లో రాగలుగుతారా? ఎలా రాగలుగుతారు? బస్సుల్లో రాగలుగుతారా? అదే మెట్రో లైన్ ఉంది అనుకోండి, నిమిషాల్లో వచ్చేస్తారు, పని చూసుకుంటారు, మళ్ళీ వెళ్తారు.
అలాగే ఉద్యోగస్తులు కూడా, సాఫ్ట్వేర్ రంగం పెరిగింది, ఎంప్లాయీస్ కూడా. ఇవాళ మెట్రో వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఈజీగా తొందరగా ట్రాఫిక్ దాటుకొని ఆఫీస్కి వెళ్ళి ఇన్ టైంలో డ్యూటీలో చేరేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా పెరగాల్సినట్టు అవసరం. ఇప్పుడు దానికి కేంద్రం ఖచ్చితంగా అది బాధ్యత. రవాణా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు కల్పించడంలో అది రాష్ట్రాల మీద వివక్షత కేంద్రం చూపకూడదు. అది సర్వీస్ సంబంధించి, అంటే ప్రజాసేవకు సంబంధించిన అంశాలు ఇవి. ఇవి కాకుండా ఏంటంటే నీటిపారుదల, వ్యవసాయ రంగానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీటిపారుదల ఇవాళ విపరీతంగా ఈ ఎక్స్కవేషన్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు రాష్ట్రాలు భరించే పరిస్థితుల్లో ఇవాళ లేవు. చూడండి, ఎప్పుడో తెలంగాణ పాలమూరు రంగారెడ్డికి కేంద్రం తీసుకోవాలి, దాన్ని అక్కడ ఎట్లయితే పోలవరంకి ఇస్తున్నారో అలా ఇవ్వండి అని చెప్పి రాష్ట్రం విడిపోయిన నుంచి అడుగుతున్నా కూడా దానికి నిధులు కేటాయించే పరిస్థితి లేదు. అలాగే రాష్ట్రం కూడా నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేసే పరిస్థితి కూడా కనపడలేదు. 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. దాని అనుబంధ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి 4-5. వెనకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా. ఖచ్చితంగా అక్కడ నీటి పారుదల సౌకర్యాలు పెరగాల్సిన అవసరం. దీనికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు కేంద్రం కొంతైనా? ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు టేకప్ చేయలేకపోయినా కూడా కొంతైనా ఆర్థిక సహాయము చేయాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నదుల అనుసంధానం మీద మేము శ్రద్ధ తీసుకుంటాము అని చెప్పి ఎన్నికల ముందు బీజేపీ చెప్పింది. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఏం జరుగుతుంది? దాని మీద ఏమైనా ఒక రూపకల్పన చేశారా? చేయటం లేదు. మరి అది జరిగితే కనుక ఇప్పుడు గోదావరి జలాలు కృష్ణాలో కలిపితే ఖచ్చితంగా అప్పర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, నల్గొండ, మగుని ఇవన్నీ కూడా నీటి పారుదల సౌకర్యాలు ఇంకా బాగా పెరుగుతాయి. ప్రాజెక్టులు ఇంకా ఎక్కువ నిర్మాణాలు చేయొచ్చు. కృష్ణా వాటర్ మనకు చాలా తక్కువ వస్తుంది పైనుంచి, పైన వాడేసుకుంటున్నారు కర్ణాటక, ఆ పైన మహారాష్ట్ర. అందువలన మనకి ఖచ్చితంగా గోదావరి జలాలు కృష్ణాలో కలవాలి. మరి ఏమన్నా ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏదైనా ఈ యొక్క గోదావరి జలాలు కృష్ణాలో కలిపేటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా కొంతైనా కేటాయిస్తారేమో అని అనుకుంటున్నా. కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపాదించాడు, పోయి ప్రధానమంత్రికి లేఖ కూడా ఇచ్చాడు. అవును. కాబట్టి ఇక్కడ ఎంతో కనీసం ముందు సర్వే జరగాలి. సర్వేకైనా నిధులు కేటాయిస్తే ఒక పని మొదలైనట్టు ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రాజెక్టుల విషయము ప్రతి ఏడాది దాని యొక్క నిర్మాణ రేట్లు పెరిగిపోతుంటాయి 10% మినిమం. ఎంత ఆలస్యమయ్యే కొద్దీ నిర్ణయం తీసుకోవడంలో అంత రేట్లు పెరిగిపోతాయి. అందువల్ల లక్ష్మణ్ గారు పన్ను మినహాయింపులపై భారీగా అంచనాలు ఉన్నటువంటి ఇది చూస్తున్నాం మనం. ద్రవ్యోల్బణము, ఇటుపక్క పెరుగుతున్న ధరలు, వీటన్నిటిపై వేతన జీవులపై చాలా ఒత్తిడి పెరుగుతోంది. సో హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే హోమ్ లోన్స్, వీటన్నిటిపైన కూడా భారీ అంచనాలు, భారీ ఆశలు పెట్టుకుంది రాష్ట్ర ప్రజానీకం. ఆబ్వియస్లీ దేశం కూడా అలాగే చూస్తోంది. చూడమ్మా, ఇవాళ పేద ప్రజలు కానీ, ఈవెన్ మధ్యతరగతి ప్రజలు కానీ ఇవాళ మీరు అన్నట్టు ఏదైనా అనారోగ్యం పాలైతే ఈ కార్పొరేట్ సెక్టర్లో లక్షలు పెట్టి రోగాలు బాగు చేసుకునే పరిస్థితులు లేక భయాందోళన చెందుతున్నారు హాస్పిటల్ అడ్మిట్ కావాలంటే. పోనీ దానికి తగినట్టు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా పెద్దగా అభివృద్ధి చెందాయంటే లేవు. అవి అందుబాటులో తక్కువ ఉంటాయి. అలాగే అక్కడ కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది, అడ్మిషన్స్ కష్టము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వెంటనే అది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి పరిగెత్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఏదన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ స్కీము చాలా ఇంపార్టెంట్, నో డౌట్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని పెట్టారు, ఏంది 70 ఏళ్ళ తర్వాత వాళ్ళకు. మరి ఇప్పుడు అంటే 70 ఏళ్ళ తర్వాతనే అంత పెద్ద రోగాలు వస్తాయా? ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా. ఇవాళ 30 ఏళ్ళు 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు ఇవాళ పిల్లగాళ్ళు. ఎలా వస్తున్నాయంటే చెప్పడం లేదు, డాక్టర్లు సరిగా చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు చూసాము ఆ విధంగా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయింది. ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత పరిణామాలు ఏమిటో తెలియదు కానీ హార్ట్ అటాక్ నుంచి చనిపోతుంది.
మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క వైద్యం విషయంలో మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ అనేది రావాలి, అలాగే ఉచిత సౌకర్యం కూడా రావాలి, వైద్య సౌకర్యం రావాలి, ఉచిత వైద్య సౌకర్యం రావాలి. ఇప్పుడు అందరికీ ఉచిత వైద్యం ఇవ్వమని చెప్పము. ఎస్, బిలో పావర్టీ వాళ్ళకైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ధైర్యంగా, అరే నాకేమైనా జరిగితే నేను హాస్పిటల్కి వెళ్తే నేను పైసా కట్టక్కర్లేదు అని ఒక ధైర్యంతో బతకాలి కదా. అలా చేయగలుగుతున్నారా? లేదు కదా. ఇప్పుడు ఏమైపోతుంది, వెంటనే అసలు ఏదో గుండె నొప్పి అని మన పని మనిషి సంబంధించిన బంధువు నిన్ననే గుండె నొప్పి అని అంటే ఇంటికి దగ్గర ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే 3 లక్షలు ముందు కట్టమన్నారట. మరి ఏం చెప్పాలా? కట్టలేక ఆలోచించే లోపలే ఆమె చనిపోయింది, ట్రీట్మెంట్ లేకుండా. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి మనం? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ప్రభుత్వాలు ఉన్నది? ఎందుకు పన్నులు వసూలు చేసుకుంటున్నారు మీరు? ఈ ప్రజాసేవ చేయడానికే కదా, సర్వీస్ కదా ఉండాలి ముందు. ఈ సర్వీసులో ఆరోగ్యం అన్నిటికంటే ప్రధానమైనది ఆరోగ్యం, దాని తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ట్రాన్స్పోర్ట్. వీటి విషయంలో ఒక రైతులు, ఎందుకంటే పంటలు ఇవన్నీ పండించాలి, దేశం యొక్క ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రం. ఎప్పుడు పేరుకు చెప్తున్నారు ఉచిత వైద్యం, ఉచిత విద్య ప్రవేశపెట్టాలా అని. ఎప్పుడు ప్రవేశపెడతారు? మనకేమన్నా దానికి ఒక టార్గెట్ ఉందా, లేకపోతే ఒక ఆలోచన ఉందా అంటే ఏమి చెప్పడం లేదు. రైట్. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వ్యవస్థలను నడపలేక ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూపుతుందని చిదంబరం లాంటి ఆర్థికవేత్తలు సైతం వ్యాఖ్యానించారు. మరి ఈ విమర్శలు చేశారు ఆయన, రైట్? దీనిపైన ఈసారి బడ్జెట్లో ప్రైవేటైజేషన్ గురించి ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటుందా? మ్యూట్లో ఉన్నారు శ్రీనివాస్ గారు, మ్యూట్లో ఉన్నారు. మేడం, మీ ప్రశ్నకి ఇంకొక 2-3 గంటల తర్వాత సమాధానం దొరకొచ్చేమో, లేదా రేపు సెషన్ లో దొరుకుతుంది. ఎందుకంటే మీ ప్రశ్న క్లియర్ గా ఈ బడ్జెట్ లో ఇది ఉంటుందా అని అడుగుతున్నారు. సో యాక్చువల్ గా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ గారికి సమర్పించి ఇప్పుడే క్యాబినెట్ ఆమోదం చేసి బడ్జెట్ ప్రెసిడెంట్ కి ఆమోదం కోసం వెళ్ళింది. ఇప్పుడు పార్లమెంట్ కు వెళ్తుండొచ్చు బహుశా. పార్లమెంట్ లో అందరికీ అది పంపిణీ చేసిన తర్వాత మాత్రమే మనకు ఫిగర్స్ అవుట్ అవుతాయి. మనం ఇమీడియట్ గా ఇప్పుడు మనం ఏం చెప్పలేం. సో కాబట్టి బడ్జెట్ లో ఏ రకంగా ఉండబోతుంది అనేది ప్రెసిడెంట్ స్పీచ్ లో మీకు మౌలికంగా కొన్ని నిర్దేశించి ఆమె ప్రసంగంలో కొన్ని హైలైట్స్ అయినాయి. ఈ రోజు మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి రిలేటెడ్ గా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినారు. సరే, మనం ఇప్పుడు ఏంటంటే చర్చలో బడ్జెట్ లో గతంలో చేసినవన్నీ చెప్పడానికి వీలవుతుంది. గతంలో మరుగుదొడ్ల నిర్మాణం ఏ రకంగా చేసాం, డిజిటల్ ఇండియా ఏ రకంగా చేసాం, మనం అసలు తెలంగాణకు పేర్కొన్నటువంటి వారు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి చెప్పినారు. వారు దట్స్ నాట్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. ఫస్ట్ మనం ఏంటంటే కేంద్రం ఒక ప్రాజెక్ట్ కి ఇవ్వాలన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ని డిపిఆర్లు సమర్పించి కేంద్రం ద్వారా కేంద్రం ప్రాజెక్ట్ ని, పోలవరం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలమూరు అండ్ ఇది. సో ఆ డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ డిపిఆర్ సమర్పించి కేంద్రం అనుమతులు వచ్చిన తర్వాత కేంద్రం కన్స్ట్రక్ట్ చేసినట్టు ఒప్పుకుంటే సరిపోతుంది. అట్లా వస్తుంది తప్ప ఇప్పుడు నేరుగా ఇవ్వడానికి అవకాశం లేదు. అయితే కేంద్రం ఎక్కడెక్కడ మనకు ఒక రాష్ట్రము, కేంద్రము, ఉమ్మడి జాబితా కానీ, సెంట్రల్ లిస్ట్ కానీ, లేకపోతే స్టేట్ లిస్ట్ కానీ, 3 మనకు రాజ్యాంగంలోనే ఉన్నాయి. కేంద్రానికి బాధ్యత అక్కడ సెక్యూరిటీ, మిలిటరీ అవన్నీ కూడా ఏర్పాట్లు, లేక అనేక రకమైన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రాష్ట్రాలకు గ్రాంట్లు, రాష్ట్రాలకు ఒరిజినల్ గా వచ్చేటటువంటి హక్కుగా వచ్చేటటువంటి డివిడెండ్స్ ఈ రకంగా ఉంటాయి. సో ఆ రకంగా వారు ఒకవేళ తెలంగాణదే అడిగితే 2022-23 బడ్జెట్ 2023-24 మనం చెప్పగలుగుతాం. సో 24-25 అనేది ఇప్పుడు వారు ప్రవేశపెట్టిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. 2022-23 యాక్చువల్స్ 1,59,000 కోట్లు అయితే 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఆ రోజు 2,16,000 కోట్లు. 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ 1,78,172. సో నేనేమంటున్నంటే ఇక్కడ మనము గమనించాల్సింది, ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యేది, ఈ డిబేట్ లో మనం ఆర్థిక నిపుణులము కాదు, జస్ట్ ఐఎమ్ ఏ పొలిటీషియన్ అండ్ అడ్వకేట్. సో దాన్ని జీడిపి ఇటువంటి విశ్లేషించాలంటే మనకు కొంత చార్టెడ్ అకౌంట్స్ తెలిసినటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. సో రెండోది నేను ఏమడుగుతా ఉన్నాను, మనకు
ఈ రోజు కేంద్రం ఎక్కడెక్కడ మనకు సహకారం అందిస్తుంది. రైతుల సబ్సిడీ ఎరువులలో మనం సహకరిస్తా ఉన్నాం. ఇలా అదే రకంగా రైతులకి మనం పెట్టుబడి ఇస్తా ఉంది కేంద్రం. ఈరోజు అనేక విషయాలలో రైతులకి ఈరోజు ఎలక్ట్రిసిటీ చేయడంలో మరి గ్రిడ్లను ఏ రకంగా ఏర్పాటు చేస్తూ ఉంది. రైతులకి ఈ రకంగా అనేక ఇన్సూరెన్స్ స్కీములు కానీ, సో అదే రకంగా హెల్త్ సెక్టార్లో ఈ రకంగా వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాయి. అయినా కేంద్రందే మీరు చూడండి, షేర్ ఒకవేళ లెక్కలు అడిగితే టైం మీరు ఇస్తే గనుక మనం ఏ సెక్టార్ కి ఎంత బడ్జెట్ మనం కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇండస్ట్రియలైజేషన్ లో నేను ఇంతకుముందు చెప్పిన ముద్ర లోన్స్ కానీ, లేకపోతే ఎంటర్ప్రీనర్స్ కి ఏ రకంగా ఇస్తా ఉన్నాం అనేది. ఇప్పుడు నేషనల్ సడక్ యోజన కేటాయించింది ఎంత, రిలీజ్ చేసింది ఎంత చెప్పాను కదా. ముద్రా లోన్ లో ఎంత ఇచ్చారు అనేది ఇంతకు ముందే మీకు 40 కోట్ల మందికి మనము 23 లక్షల కోట్ల పైచిలకు ఫిగర్స్ చెప్పాను కదా ముద్రా లోన్. సో నేను ఏమంటున్నా అంటే ఈ రకంగా మౌలికంగా దేశం డెవలప్మెంట్ ఏ రకంగా ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మనం మెడికల్ కాలేజీలు ఇవ్వడంలో కానీ, లేదా మనం ప్రధాన నగరాలని అమృత్ యోజనలో మనం డెవలప్ చేయడం కానీ, సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలకి ఇవాళ సబ్సిడీ బియ్యం అందించడంలో రాష్ట్రాలకి, కానీ రాష్ట్రాలే పేరు పెట్టుకుంటే గృహ నిర్మాణం ఇవాళ దాదాపు మనము 1,20,000 నుంచి ఇలా 2 లక్షల రూపాయల వరకు ప్రతి డబుల్ బెడ్రూమ్ లో మన కేంద్రం యొక్క డబ్బులే ఉన్నాయి, మన కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు. సో ఈ రకంగా ప్రతి స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రతి స్కీమ్ లో కేంద్రం యొక్క తోడ్పాటు అందిస్తా ఉంది. ఇవాళ విమానయాన శాఖకి ఏ రకంగా ఎయిర్పోర్ట్స్ ను కేటాయింపులు తెలంగాణకు చేసినాం. నేను ఇంతకుముందు చెప్పిన రైల్వే స్టేషన్ లో మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి కనుక మీరు ఎవరైనా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీరు చెల్లపల్లి రైల్వే స్టేషన్ కి రండి. అది నా కాన్స్టిట్యున్సీలో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది. నేను తీసుకెళ్లి మరి చూపిస్తాను. ఈ రోజు రైల్వేలు మొత్తం మన దగ్గర అటువంటి 40 లెవెల్ క్రాసింగ్లు ఎన్ని అయినాయి, ఆర్ఓబీలు ఎన్ని అయినాయి. మీకు ఒక చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చిన్న తప్పిదం చెప్తాను. 1,200 కోట్లు వేరియస్ గ్రాంట్స్, సెంట్రల్ గ్రాంట్స్ మనకు దాదాపుగా ఇలా 15,000 కోట్లు రావాలి. దానికి కేవలం ఒక 1,200 కోట్లు వీళ్ళు మ్యాచ్యూరిటీ గ్రాంట్స్ ఇస్తే సరిపోతుంది. అది ఇవ్వట్లేదు. సో కేంద్రము రిటర్న్ పోతా ఉన్నాయి డబ్బులు. మరి ఇది ఎందుకు ఈ చేతగానితనం మాట్లాడడం మనం? నేను ఇంతకుముందు దాంట్లోనే ఉదాహరణ చెప్పిన, ఏది ఫుడ్ అడల్టరేషన్ విషయంలో 85 కోట్లు కేంద్రం ఇస్తే కేవలం 14 కోట్లు మనం ఇయ్యలేక వెనకకు పోయినాయి, ఆగింది, పెండింగ్ అయింది. ఇప్పటికీ మనం పూనాకి మైసూర్కి పోవాల్సి వస్తుంది. సో ఈ రకంగా అనేక విషయాలలో ఇటువంటి సబ్జెక్ట్ ఉంది మేడం. సో నేను తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినాక మిగతా. వెల్కమ్ బ్యాక్. రైట్, ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటిది ఇది. ఈసారైనా ఈ కళ నెరవేరుతుందా? ఎందుకంటే విభజన హామీలో అంశమే ఈ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. మోహన్ గారు రైట్, ఓకే. లక్ష్మణ్ గారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ లేదు అనేటువంటిది కేంద్రం వాదన. ఇప్పుడు ఫీజిబిలిటీ లేనప్పుడు స్టార్ట్ చేస్తే ఏమైపోతుందంటే నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, విశాఖపట్నం ఫీజిబిలిటీ ఉన్నా కూడా అది నిర్వహణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగి అది నష్టాలకు వెళ్ళిపోయింది. అయితే లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ విభజన హామీల్లో దాంట్లో ఫీజిబిలిటీ చూసుకున్న తర్వాతే దానిపైన మేము ఒక నిర్ణయానికి వస్తాము అనేటువంటిది ఉందంటారా? ఆ చట్టంలో ఏముంది విభజన? అలా ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రాష్ట్రం వెళ్ళిపోవడం ముఖ్యం, ఎవరు అడుగుతారు ఇందులో ఇది కూడా పెట్టండి అంటే, వివాదం ఎందుకు, పెడతాం తర్వాత చూసుకోవచ్చు కదా అనేటువంటి పద్ధతులు. ఇప్పుడు చూడు, ప్రత్యేక హోదా అన్నారు, ఏమైపోయింది? హామీ ఆంధ్రప్రదేశ్ తర్వాత సాధ్యం కాదని వదిలించారు. అలా ఏమైపోయిందంటే వీళ్ళు రాష్ట్రం విడిపోవాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల హామీలు లేకపోతే చట్టంలో పెట్టడం ఇవన్నీ చేసుకుంటూ మొత్తం మీద రాష్ట్రాన్ని విడగొట్టారు. ప్రాక్టికల్ గా అప్పుడు అన్ని ఆలోచించలేదు. ఇవాళ ఏమైపోయింది? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేసరికి అది ఫీజిబిలిటీ లేదు అనేది రంగంలోకి వచ్చింది. ప్రైవేట్ సెక్టర్ కు దాన్ని కేటాయించాలా, అది మళ్ళీ అంగీకరించారు. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళైనా అక్కడ ఫీజిబిలిటీ లేనప్పుడు ఎందుకు ముందుకు వస్తారు? నష్టాలు వస్తాయంటే ఫ్యాక్టరీ పెడతారు అక్కడ ఎవరన్నా? ప్రైవేట్ వాడు అసలు పెట్టాడు, ప్రభుత్వం పెట్టొచ్చేమో కానీ ప్రైవేట్ వాడు అసలు పెట్టాడు. వాడు ఎంతసేపు ఆదాయం వస్తుంది రాదని చూసుకుంటాడు. అందువల్ల ఏమైంది, ఇక్కడ అది సాధ్యం కాని పని అన్నది ఇది తేలిపోయింది.
తెలిపోయిన తర్వాత ఇంకా అక్కడ పెట్టడం వలన ప్రయోజనం లేదు, నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. మనమే పోకూడదని కాదు. వాళ్ళు అనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అనేది ఆలోచించి నష్టాలు రాకుండా లాభాలకి ఇది ఎలా తీసుకురావచ్చు అనేది చూడాలి. ఇప్పుడు అక్కడ దానికి కావాల్సిన మైనింగ్ సంబంధించి అది నాణ్యత పరంగా అనుకూలంగా లేదు అన్నది కూడా ఒక వాదన. అంటే దానికి కావాల్సినటువంటి మెటీరియల్. సరే, ఏది ఏమైనా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రము జీడిపి విషయంలో కానీ, ఉత్పత్తుల్లో కానీ, అలాగే రెవెన్యూ పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. ఈవెన్ బిలో పావర్టీ, ఒకప్పుడు బిలో పావర్టీ ఎక్కువ ఉంటుంది తెలంగాణలో అనుకున్నాం కదా. ఇవాళ బిలో పావర్టీ శాతం తగ్గిపోయింది కదా. ఆంధ్రాలో ఎక్కువ ఉంది బిలో పావర్టీ. ఇప్పుడు మామూలుగా అయితే ఆంధ్రాలో బిలో పావర్టీ ఉండకూడదు. ఇప్పుడు అక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. మరి ఏమన్నారు దాన్ని? కాబట్టి ఇక్కడ కంపారిజన్ చేసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలని నిజంగా నష్టం ఎక్కడ జరిగింది అంటే, అన్యాయం ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ జరిగింది. దాన్ని ఏదైనా సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండోది, తెలంగాణ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కేంద్రము తను ఏవైతే చేయగలుగుతుందో, ఇందాక నేను చెప్పాను కదా, రైల్వే ప్రాజెక్టులు కానీ, మెట్రో కానీ, అలాగే ఇప్పుడు ఈ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఎన్ని చేయగలుగుతుందో అన్ని కేంద్రం చెయ్యాలా. ఎందుకు బాధ్యత అది. అలా కాకుండా అక్కడ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మనం ఎందుకు చేయాలి అనే విధానంలోకి వెళ్ళకూడదు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ తెలుగుదేశము కూటమిలో ఉంది కాబట్టి అక్కడ మేము ఎక్కువ చేస్తాము, ఇక్కడ చేయము అనేది కరెక్ట్ కాదు కదా. అలా ఆలోచన చేయకూడదు. ఏది అవసరం ఉందో అది చెయ్యాలి. ధైర్యం చేసి, సరే అక్కడ ఏది ఎన్ని చెప్పినా కూడా కేసీఆర్ ధైర్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా ఉండింటే ఏమైపోయేదమ్మా ఇవాళ? సరే, ఆరోపణలు పక్కన పెడతాం, మేలు జరిగిందా లేదా అని కూడా చూడాలి కదా. ఇవాళ ఈ స్వాతంత్రంగా ఎప్పటి నుంచో అసలు ఆ ఊరికి నీళ్ళేరా అని, ఆ పొలాలకు నీళ్ళేరా అని పరిస్థితుల్లో రైతులు బాధపడుతూ ఎకరాల భూమి కళ్ళెదుర పెట్టుకొని సేద్యం లేకుండా వాళ్ళు ఇవాళ నీళ్లు వస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు. ఎంత ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి, వరి ధాన్యం ఎంత ఉత్పత్తి పెరిగింది. వాళ్ళ పంజాబ్తో పోటీ పడుతున్నాం కదా మనం తెలంగాణలో. కాబట్టి ఇంకా ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచితే రెవెన్యూ అటు కేంద్రానికి వస్తుంది, రాష్ట్రానికి కూడా వస్తుంది కదా. ఇప్పుడు మన ధాన్యము ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినప్పుడు, అలాగే ఇతర దేశాలకు ఎగుమతి అయినప్పుడు కేంద్రానికి ఆదాయమే కదా, ఆ రాష్ట్రానికి ఆదాయమే కదా. మీరు ఎందుకు మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎందుకు సానుకూలంగా ఉండటం లేదు? ఉండాలి కదా. దాని విషయం మాట్లాడడం లేదు కదా. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా, ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సరే, పసుపు బోర్డు ఒకటి తీసుకొచ్చారు, అది నిజంగా అభినందించే విషయము. అక్కడ రైతులు ఆనందంగా ఉన్నారు, అది ఉపయోగపడుతున్నది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రధానంగా గోదావరి జలాలను కృష్ణాలో కలిపేటువంటి ప్రాజెక్టు వచ్చి తీరాలి మా రెండు రాష్ట్రాల్లో. లక్ష్మణ్ గారు, మీరు అన్నట్టుగా పసుపు బోర్డు తప్ప ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఏవి కూడా అమలు కానటువంటి పరిస్థితి. మరి కోచ్ ఫ్యాక్టరీ కూడా ఆ రకంగానే అడుగులు పడాలి కదా. అంతే కదా. ఇప్పుడు అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టకపోవడం తప్పు అని అనుకున్నప్పుడు, పెడితే లాభమా నష్టాలు పెడితే, కోచ్ ఫ్యాక్టరీ అన్నది డిపార్ట్మెంట్ అంటే రైల్వే డిపార్ట్మెంట్ పరంగా, అది ప్రైవేట్ సెక్టర్ లో కాదు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా అక్కడ కోచులు తయారు చేసే పరిశ్రమ అన్నది దాన్ని పెడతారు. ఓకే, దానివల్ల నష్టం ఏముంది రైల్వే డిపార్ట్మెంట్ కు? ఎందుకు పెట్టకూడదు అక్కడ? దానివల్ల ఉపాధి కల్పన పెరుగుతుంది కదా. ఇక్కడ పెట్టవచ్చు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? మిత్రుడు, బీజేపీ మిత్రుడు చెప్పింది, ఆ చల్లపల్లి రైల్వే స్టేషన్ చూస్తే నిజంగా అద్భుతం, ఎవరు కాదనటలేదు. ఈవెన్ సికింద్రాబాద్ కానీ దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను మెరుగుపరిచారు, సౌకర్యాలు మెరుగుపరిచారు. అలాగే రైళ్లు కూడా వందే భారత్ రైళ్లు వచ్చాయి, సౌకర్యాలు మెరుగవుతూ ఉన్నవి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న డిమాండ్ల విషయంలో ప్రజలు అసంతృప్తి చెందకుండా, అరే ఇవి చేయలేదు కేంద్రం అనేది కరెక్ట్ కాదు కదా. మీరు చేయాలి కదా. సరే, విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అయినా
అది విడగొట్టి వెళ్ళిపోయింది. వచ్చింది మీరు అధికారంలోకి బీజేపీ, 10 సంవత్సరాలు దాటింది, ఇప్పుడు మళ్ళీ 3వసారి ఉన్నారు. మీరు 2 తెలుగు రాష్ట్రాల విషయంలో ఇంకా సానుకూలంగా వ్యవహరించకపోతే అది మీ పార్టీకి కూడా నష్టం కలిగిస్తుంది కదా, ఆ పార్టీ పరంగా కూడా నష్టం కలిగిస్తుంది కదా. రైట్. మళ్ళొకసారి మనము బీజేపీ నేతతో మాట్లాడతాము. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నదేమో కాంగ్రెస్, అక్కడ కేంద్రంలో ఉన్నదేమో ఎన్డీఏ బీజేపీ. సో ఈ పరస్పర రాజకీయ వైరం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి అది బేస్ చేసుకొని ఏమైనా రాష్ట్రానికి ఈ కేటాయింపుల విషయంలో కాస్త ఏమైనా సవతి ప్రేమ చూపేటువంటి అవకాశం ఉందా అనేది ఒక అనుమానం, మీరు క్లారిఫై ఇవ్వాలి. ఫస్ట్ మేడం, నేను ఏమంటున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిబేట్లో అట్లీస్ట్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ మీద మనం కొంత మాట్లాడాలి. మనం వేగ్గా పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయకూడదు. నేను ఇంతకుముందే చెప్పాను, నేషనల్ ప్రాజెక్ట్స్ అండ్ సెంటర్ కానీ స్టేట్ కానీ తీసుకునే ప్రాజెక్ట్స్. పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్టు హోదా ఎందుకు ఇయ్యలేదు? అదే సుబ్బారావు గారిని నేను అడుగుతా ఉన్నాను, ఎలా ఇస్తారు సెంట్రల్ ప్రాజెక్టు హోదా చెప్పండి, ఏ రకంగా ఇవ్వాలో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ చేసి అడిగితే ఇస్తారా, అడగకపోయినా ఇస్తారా? లేదా డిపిఆర్లు సెంట్రల్కి పంపిస్తే ఇస్తారా? ఏ డిపిఆర్ ఇవ్వకుండా స్టేట్ మేమే కట్టుకుంటాం, మేమే కరప్షన్ చేసుకుంటాం, దాంట్లో వచ్చే డబ్బులు మేమే మింగుతాం అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది? మీరు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిజమే అని చెప్పినారు. ఎస్, కట్టింది నిజమే, కూలిపోయింది నిజమే కదా. ఇవాళ పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్ లో దగ్గరకు ఒకసారి పోండి, ఎందుకు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చి కూలిపోయింది, ఆ పంపులు మునిగిన మాట వాస్తవమా కాదా? బాహుబలి మోటార్స్ మునిగిపోయినాయి తెలుసా, అవి మళ్ళీ మనం రీప్లేస్ చేయాల్సి వచ్చింది తెలుసా, ఎంత గుదిబండి అయింది. ఈరోజు మేడిపల్లి దగ్గర 5 పిల్లర్లు కుంగిపోయినాయి, ఒక్కొక్కటి 6 ఫీట్లు 5 ఫీట్లు కుంగిపోయినాయి. ఇది వాస్తవమా కాదా? పర్రెలు పట్టినాయి నిజమా కాదా? వచ్చిండొచ్చు, ఆన్ చేయగానే కొన్ని నీళ్ళు వచ్చిండొచ్చు గ్రామాలకు, కానీ ఈ రోజు పరిస్థితి ఏంది ప్రాజెక్ట్ ఇది? దాంట్లో అవినీతి ఒకెత్తండి, దాంట్లో 30%, 30,000-40,000 కోట్లు కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. అవినీతి జరగలేదు అని చెప్పట్లేదు, అవినీతి ఆరోపణలను కాసేపు పక్కన పెట్టి అవినీతి జరిగినా పర్వాలేదు, కొన్ని గ్రామాలకు నీళ్ళు వస్తే మంచిదే అన్నట్టుగా వారి వర్షన్ కొద్దిగా అన్యాయబుల్ స్టేట్ రూపీ. ఒక్క నిమిషం మేడం, మీకేం ఇబ్బంది అక్కర్లేదు కదా, మీరు నాన్ పొలిటీషియన్ కదా, మేము ఏదైనా మాట్లాడగానే మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? మీరు ఏమన్నా కాంగ్రెస్ రాజకీయ విశ్లేషణ నేను మళ్ళీ మీకు రెక్టిఫై చేస్తున్నాను, ఆయన ఆ రకంగా అనలేదు అని. మీరు ఆరో లాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు కొంత మేరకు మేము చెప్పేది వినండి. చెప్పండి. సో నేనేమంటున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కమిషన్ ఎంక్వైరీ చేస్తా ఉంది ఒకవైపు, ఈ రోజు ఏమో మళ్ళీ రీపేమెంట్ మనకు 8,000 కోట్ల రూపాయలు ఇవాళ అసలు కట్టాల్సి వస్తుంది, దాదాపు మిత్తి ఒక 7,000 కోట్లు ఏమో కట్టాల్సి వస్తుంది. ఈ రోజు సంవత్సరానికి 15,000 కోట్లు రీపేమెంట్ అవుతుంది. ఆ రీపేమెంట్ మరి ఈ వ్యవసాయం ద్వారా ఏదైతే ఆదాయం కార్పొరేషన్ కు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బ్యాంకులని బ్లబ్ చేసి ఒక మోసగాడు లోన్లు తెచ్చినట్టుగా ఇవాళ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చి ఇవాళ దాంట్లో మనకు ఏ రకంగా లోన్ తెచ్చినారు తెలుసా? రీపేమెంట్ వాటర్ ద్వారా ఇంత ఇస్తాం, ఇండస్ట్రీస్ కి వాటర్ ఇచ్చి ఇంత ఇస్తాం, పర్యాటక రంగం ద్వారా ఇంత వస్తుంది అని చెప్పినారు. మా దగ్గర అయితే నీటి తీరువని అయితే లేదు కదా. సో ఏ రకంగా రీపేమెంట్ జరుగుతుంది చెప్పండి? ఈ రోజు నేనైతే అప్పు చేసి పప్పుకూడు పెట్టిపోతా, ఆ వచ్చినోడు అప్పులు తీరుపుతాడు అన్నట్టుగా ఉంది. అందుకే కదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నాయి, ఇలా కేంద్రం ఆదుకునేపటికే ఇలా ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎంత అగమ్య గోచరంగా ఉంది తెలంగాణ గవర్నమెంట్ తెలుసా? ఈ రోజు ఏదో రిచెస్ట్ అంటే మనము ఆ రోజు నిజాం ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ ఉన్నా వారి యొక్క అహంకారపూరిత వైఖరికి ఇక్కడ ప్రజలు విప్లవించి ఆ రాజుని తరిమి కొట్టినారు. మొన్న కూడా అంతే, వారు డెవలప్మెంట్ కొన్ని ఏరియాలలో చేసి ఉండొచ్చు కాక, సో మనం ఊహించినంత చేయకపోయి ఉండొచ్చు, కానీ ఆయన అహంకారపూరితమైనటువంటి ప్రజల పట్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకపోవడం వల్ల ఈ రోజు ఫామ్ హౌస్ కు పరిమితం చేసినారు. సో అనేక రకంగా నేనేమంటానంటే అప్పు చేసి పప్పుకూడు ముఖ్యం కాదు కదా ఈ దేశంలో. ఫ్రీ పీస్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఒక బఫేకి పోయి ప్లేట్లో ఫుల్ పెట్టుకొని తింటా, నేను బిల్లు మాత్రం కట్టా, తినేసి అయితే బయటపడతా అంటే ఎట్లా చెప్పండి? కాంగ్రెస్ పార్టీ విధానం కానీ గతంలోని ప్రభుత్వాల విధానాలు కానీ చాలా భయంకరంగా ఉండేది. నేను ఇంతకుముందే చెప్పిన కదా, ఒక టీనేజర్ పిల్లగానికి క్రెడిట్ కార్డ్ ఇచ్చి జల్సాలు చేయరాని ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టరాను, మరి రీపేమెంట్ ఎట్లా? సో నేను ఫ్రీ బీస్ అనే ప్లేట్ నిండా ఫ్రీ బీస్ పెట్టుకొని ఈ ప్రభుత్వాలు ఊరేగుతాయి, ఆ తర్వాత కేంద్రం ఇయ్యలే అని మాట్లాడుతుంది. సో అనేక కేంద్రానికి ఉండే బాధ్యతలు అనేకం ఉంటాయి కదా.
ఇలా సరే నీతి ఆయోగ్ ద్వారా మనకు చట్టపరంగా రావాల్సినటువంటి నిధులు అయితే వస్తున్నాయి. దాన్ని ఈ రోజు మనకు మంచిగా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏమైంది, మన రాష్ట్రం నుంచి ఎంత డివిడెండ్ పోతే అంత 42% స్టేట్ అవే మనకు వచ్చేస్తుంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలి. అది ఇచ్చిన తర్వాత కూడా ఇలా అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వం నేరుగా డెవలప్మెంట్ చేస్తుంది. ఇంతకుముందు సుబ్బారావు గారు చక్కగా చెప్పినారు, చెల్లపల్లి రైల్వే సికింద్రాబాద్ కాచిగూడ, అవన్నీ రాష్ట్ర డెవలప్మెంటే కదా. ఇక్కడ నుండి కార్గో వెళ్తుంది కదా, కార్గో వెళ్తే స్టేట్ డెవలప్మెంట్ కు ముఖ్యమే కదా. సో ఆ రకంగా నేషనల్ హైవేస్ పెట్టినాం, ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. సో అది రాష్ట్రానికి ఉపయోగమే కదా, నేరుగా కేంద్రమే చేసింది, దాంట్లో ₹1 అడగలేదు కదా. సో నేనేమంటున్నా అంటే అనేక అంశాలలో ఇంకా ముందుకెళ్ళి నేను చెప్పిన, నేను ఈ రోజు ఒక 1200 కోట్లు ఇయ్యక ఇవాళ 5-6 కోట్ల రూపాయలు వెనకకు పోయినాయి కేంద్ర ప్రభుత్వాన్ని. సో వీటి గురించి మనం మాట్లాడాలి. కేంద్రం ఇస్తున్నాయి కూడా వాడుకోలేని చాతగాని రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి. అయినా ఈ రోజు వీళ్ళు FRBM పెంచమంటే వేస్తే మీ అప్పులు కొత్త రీషెడ్యూల్ గురించి వాళ్ళు అప్లై చేస్తా ఉన్నారు. ఒకవైపు కేంద్రం ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ ఇస్తూనే ఉన్నాం కదా. సో నేనేమంటున్నానంటే ఇవాళ కేంద్రము రాష్ట్రము రెండు సహకరించుకొని ముందుకు పోతే వారు అన్నట్టుగా నేషనల్ ప్రాజెక్ట్స్ వస్తాయి, నేషనల్ హైవేస్ వస్తాయి, ఈరోజు కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు వస్తాయి, మెడికల్ కాలేజీలు వస్తాయి, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా రాష్ట్రానికి. సో నేను అంటూ ఇవి కాకుండా మళ్ళీ ఇప్పుడు రైతులకు ఎరువు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇలా మేమే కదా ఇస్తున్నాం. లక్ష్మణ్ గారు, సో చెప్పానండి సుబ్బారావు గారిని, ఎరువులలో ఎంత సబ్సిడీ, రైతులకు ఎంత ఉపశమనం ఉంది, ఏ రైతులైనా మీరు తీసుకోండి. లక్ష్మణ్ గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. మరి చూడాలి, ఇప్పుడు మన బడ్జెట్ లో మనకున్న సమాచారం ఏంటంటే రైల్వే కూడా ఎక్కువ ఈ కోచ్ల నిర్మాణాలకు వీటికి కూడా బడ్జెట్ పెంచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. వస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఏ విధంగా ప్రకటిస్తారు, ఎన్ని రావచ్చు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా కూడా బిలో పావర్టీ పర్సెంటేజ్ ఆధారంగానే కొన్ని ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బీహార్ ఉంది, ఇవాళకి కూడా అది 24% పైనే బిలో పావర్టీ ఉంది. మనం అదే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే 4%, 5%, 8% మించడం లేదు. నేషనల్ యావరేజ్ ఇవాళ 8%. అక్కడ ఇంకా 24% ఉందంటే అక్కడ ఎక్కువ ఎందుకు ఇస్తారు అంటే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇక్కడ రాష్ట్రాన్ని విడగొట్టారు కాబట్టి చేరుకోలేని పరిస్థితి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాలైనా కూడా ఇంకా ఆశించినంతగా రెవెన్యూ పెరగలేదు. అదృష్టం కొద్దీ హైదరాబాద్ నగరం విస్తరించి 65% రెవెన్యూ రాగలుగుతున్నది. కానీ అదే విస్తరించకపోతే ఐటీ రంగం కానీ ఇక్కడ లేకుండా ఉండింటే కనుక ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటి, భయంకరంగా ఉండేది. ఆంధ్ర మధ్య ఇంకా లాస్ట్ ఒక సెంటెన్స్ అన్న సుబ్బారావు అన్న, ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తాను, అంటే చరిత్రలోని అంశము. మీరు సూటిగా 3 సమాధానాలు నేను ఆశిస్తున్నాను మీ నుండి. ఎర్స్ట్ వైల్ హైదరాబాద్ స్టేట్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీయా కాదా? ఈవెన్ వరల్డ్ కంపారిజన్ లో కూడా మీరు చెప్పండి. అది ఎవరి పరిపాలననే ఉండొచ్చు, అది నిజాం సర్కారా ఇంకోట. బూర్గుల రామకృష్ణరావు గారు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్ ఎర్త్-వైడ్ హైదరాబాద్ స్టేట్ రిచెస్ట్ స్టేటా కాదా? మనం మద్రాస్ నుండి విడిపోయి కర్నూలులో క్యాపిటల్ ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ఆల్రెడీ మౌలిక వసతుల ఉన్నటువంటి విషయాల్లో ఏది యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ లాంటివి, లేకపోతే మంచినీటి వ్యవస్థ లాంటివి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేక అంశాలలో రైల్వేస్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అప్పటికే తెలంగాణలో ఉన్నాయా లేవా? అందుకే కదా మనం ఆ రోజు ఇబ్బందులలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణకు కూడా జోడిస్తే ఇక్కడ క్యాపిటల్ హైదరాబాద్ చాలా కొంత రిచ్ గా ఉంది, కొంత ఆదరణ అవుతుంది, తెలుగు ప్రజలందరూ మంచిగా ఉంటారని ఆనాటి పెద్దలు నిర్ణయించవచ్చు కాక. సో అందులో మనం కలిసినాం తప్ప అన్ని సౌకర్యాలు ఉంటే ఆ రోజు ఆంధ్ర తెలంగాణలో ఎందుకు కలిసేది చెప్పండి మీరు. సో నేనేమంటున్నానంటే చరిత్రలో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రధాని మోడీ